ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సుజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. ఈ మాటలు చాలా విలువైనవి, నీ జీవితాన్ని నరకం నుండి తప్పించగలిగే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలతో ఏమని మాట్లాడాడంటే, గత వారము పరిశుద్ధాత్మ బెనన్యా గురించి మాట్లాడాడు. బెనన్యా జీవితం గురించి మాట్లాడు. అలాగే తన పిల్లలు ఎలా ఉండాలి, సాతాను నుండి ఎలా తప్పించుకోవాలి, దేవుని యొక్క కృపను ఎలా పొందుకోవాలి అన్నది గత వారం మాట్లాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుండి 13వ వచనము ద్వారా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధగా విందాం. మీలో జ్ఞాన వివేకము గలవాడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే ఒక యోగ్యత ప్రవక్తన తన క్రియలను కనపరచవలెను. ఇక్కడ నిజమైన జ్ఞానవంతుడు క్రియలు కనపరచాలంట. ఏం చేయాలి? యాకోబు రాసిన పత్రికలో ఎందుకని యాకోబు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, క్రియ చాలా విలువైనది. క్రియ ఏంటంటే, జ్ఞానము కలిగిన వాడు క్రియ చేయాలి, అంటే పని చేయాలి. ఈ లోకములో ఉన్న జ్ఞానము ఇప్పుడు పనిచేస్తుందా, పని చేయట్లేదా? చేస్తుంది. కానీ ఇక్కడ ఆ జ్ఞానం అడగట్లేదు. ఇక్కడ ఏ జ్ఞానము? ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఏ జ్ఞానం గురించి అడుగుతున్నాడంటే, లోకములో ఉన్న జ్ఞానం. ఇప్పుడు టీవీ కానీ ఫోన్లు కానీ ఇవన్నీ పనిచేస్తున్నాయి లోకంలో జ్ఞానం, కానీ వాటిని అడగట్లే. ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే, మన జ్ఞానము సాత్వికము కలిగి ఉండాలంట. సాత్వికం అంటే చాలా మందికి తెలియదు. సాత్వికం అంటే చాలా మౌనము కలిగినది. ఎలా ఉంటుంది? సాత్విక స్వభావం, సాత్విక మనస్సు, మౌనం కలిగి వెళ్ళాలి. అసలు అది ఎలా వస్తుంది? సాత్వికం అంటే దేవుని జ్ఞానం బట్టే వస్తుంది. ఎవరి జ్ఞానం బట్టే? దేవుడి మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్ళ సాత్వికం ఉండాలి. ఏముండాలి? ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏమని మాట్లాడుతున్నాడంటే, నీలో సాత్వికం ఉందా? మోషే ఒకప్పుడు బహు కోపిష్టి, చాలా కోపం కలిగిన వాడు మోషే. కానీ ఒక్క దెబ్బతో తన అన్నని ఎవరో కొడుతున్నారని చెప్పి, అహరోను మీదకి వెళ్తున్నారని చెప్పి ఒక సైనికుని, ఐగుప్త సైనికుని ఏం చేశాడంటే ఒక దెబ్బతో చంపేశాడు. అంటే ఒకే దెబ్బతో చంపేశాడు. అంటే ఎంత కోపిష్టి కలిగిన వాడు మోషే. చంపేసి ఏమీ ఎరగనట్లుగా ఏం చేశాడంటే పాతి పెట్టేశాడు. అంటే ఎవరికి తెలియకుండా కప్పెట్టేశాడు. అంటే ఏం చేశాడు? ఇప్పుడు మోషే నరహత్య చేశాడు. కోపములో, ఆవేశంలో ఏం చేశాడు? ఒక మనిషిని చంపేశాడు. చంపేసి ఇప్పుడు ఏమవుతున్నాడు? భయపడిపోతున్నాడు. ఎమ్మో, ఎవరైనా ఐగుప్తు రాజు చూస్తే ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఏమైనా చేస్తాడన్న భయముతో నిలకడగా ఉండలేకపోయాడు. అందుకే ఎక్కడ పారిపోయాడు. ఆ ఊరిని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశం వదిలిపెట్టి సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? సినాయి పర్వతాన్ని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కాపురం ఉన్నాడు. అక్కడ సఫేరా అనే ఆమెను భార్యగా చేసుకొని అక్కడ ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటున్న సమయంలో ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే, ఈ యొక్క మోషే యొక్క హృదయం ఎప్పుడు మారిందో, సాత్వికమైన మనసు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దేవుడు ఎవరు కనిపించాడు? మోషే కనిపించాడు. అప్పుడు దాకా దేవుడు కనిపించాడు ఎక్కడైనా? 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఇశ్రాయేలు దేశంలో 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎప్పుడు దేవుడు కనిపించలే మోషేకి.
ఎప్పుడైతే తన కోపం పోయిందో, ఏం పోయింది? కోపం ఎప్పుడైతే పోయిందో, ఆ కోపము పోయినప్పుడు సాత్వికమైన మనసు. గొర్రెలను చూసి, గొర్రెల స్వభావం ఎలా ఉంటుందంటే యజమాని కొడుతున్నా సరే తిరగబడం. గొర్రె పిల్లలు తిరగబడతాయా? మేకలైతే ఎదురు తిరుగుతాయి. కానీ గొర్రె పిల్లలు ఏం చేస్తాయంటే ఎవరికి ఎటు వెళ్ళమంటే అటు వెళ్తుంది, ఈ దారి వెళ్ళమంటే ఆ దారి వెళ్తుంది. అంటే కాపరి మాట వింటుంది. ఆ మనసును చూడగానే గొర్రెల స్వభావం వచ్చేసింది. ఇక గొర్రెలు కాసుకునే వాడైపోయాడు. ఇప్పుడు ఆ మనసు ఇప్పుడు ఎవరికి వచ్చింది? ఎందుకు వచ్చింది? మోషే గొర్రెలతో సావాసం చేశాడు. ఏం చేశాడు? గొర్రె పిల్లలతో సావాసం, వాటిని ఎత్తుకోవటం, వాళ్ళని ఎలా వాటిని ఏ విధంగా మాట్లాడుతున్నప్పుడు అవి ఏ విధంగా లోబడుతున్నాయి, ఇవన్నీ గ్రహించాడు. కాబట్టి ఏమైపోయాడంటే తనలో ఇక కోపము, ఒక యజమాని కొడుతున్నది తిరగబడతలేదు. అర్థమవుతుందా? ఒక కాపరి దాన్ని కొడుతున్నా తిరగబడతలేదు. ఇదేంటి, నేను కొట్టినా తిరగబడతలేదు, ఏంటి దీని స్వభావం ఏంటని అప్పుడు ఆ ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైపోయాడు? ఇతని మనసు మారిపోయింది. సాత్వికమైన స్వభావం వచ్చేసింది. అందుకే ఇక్కడ యాకోబు అదే చెప్తున్నాడు, సాత్వికమైన స్వభావం ఎవరికి వస్తుంది? నిజమైన జ్ఞానవంతుడికి వస్తుంది. దేవుడి మాట వినేవాడికి మాత్రమే ఆ జ్ఞానం వస్తుంది. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, మందిరంలో 2.5 గంటలు ఉంటున్నావు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత నీకు కోపం ఎందుకు వస్తుంది? అర్థమవుతుందా? ఎందుకు కోపం వస్తుందంటే నీలో సాత్వికము లేదు, క్రియ లేదు. అంటే నువ్వు వాక్యం వింటలేదు. క్లియర్గా చెప్పేస్తున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు? మీలో జ్ఞాన వివేకం గలవాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడైతే తన యోగ్యత ప్రవర్తన వలన క్రియ కనపరచవలెను. ఏమన్నాడు? క్రియ. క్రియ అంటే నీలో సాత్విక స్వభావం కనిపించాలి. కనిపిస్తుందా? మందిరం నుంచి అప్పుడే వస్తావు, ఏదో చిన్న విషయంలో గొడవ చేసుకుంటావు, మళ్ళీ నీలో ఎక్కడ అంటే నీలో దేవుడి జ్ఞానం పనిచేయట్లా. అర్థమవుతుందని చెప్పింది. నీ చెల్లి మీద నీ కోపం వస్తుంది, నువ్వు మందిరానికి వెళ్తున్నావు, లేదా నీ అన్న నువ్వు మందిరానికి వెళ్తున్నావు, కోపం వస్తుంది. కోపం వస్తున్నప్పుడు సర్దుకునే స్వభావం నీకు రావట్లేదు. అంటే నువ్వు దేవుని మాటలు వింటున్నావా? నోటితో అయితే ఏదో కొన్ని విషయాలు చెప్తున్నావు, కానీ నీ మనస్సులో దేవుని వాక్యము లేదు. ఏమి లేదు. అదే ఇక్కడ చెప్పబడుతుంది. ఏమని అంటున్నాడంటే, అయితే మీ హృదయములో సహింపజాలను కాని మచ్చరము, వివాదము. వివాదం అంటే గొడవలు. ఏం చేస్తున్నాయి? సహించలేని మచ్చరమును వివాదము ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. ఏమన్నాడు? అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. అంటే నువ్వు ఏమవుతున్నావంటే నీ మనసు అబద్ధాల అవుతుంది. అబద్ధాలకు జనకుడు ఎవరు? సాతాను. ఎందుకు నీకు అబద్ధం వస్తుంది అంటే నువ్వు దెయ్యానికి లోబడుతున్నావు. దయ్యాన్ని మాటలు వింటున్నావు నువ్వు. అంటే దేవుడి మాట వింటలేదు, నీలో జ్ఞానం లేదు అనుకుంటున్నావు. అయ్యా నేను మందిరానికి వెళ్తున్నాను, వాక్యము అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఎందుకు నీలో కోపం వస్తుంది? ఎందుకు చీటికి మాటకు సనుక్కుంటున్నావు? ఎందుకు గొనుక్కుంటున్నావు? కారణం ఏంటో తెలుసా? నీలో సాత్వికం లేదు. ఏం లేదు? దీర్ఘశాంతం లేదు. నీలో శాంతంగా ఉండలేకపోతున్నావు, ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు. ఎవరు ఒక మాట అంటే కోపం నీకు ఎందుకు పెరుగుతుందంటే నీలో ఏమి లేదంటే లేదు, నీ హృదయంలో ఏమీ సహించలేకపోతున్నావు, మచ్చరపడిపోతున్నావు. అర్థమవుతుందా? ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే నాతోనే అందరితో మాట్లాడుతుంది. ఏమంటే ప్రతి ఒక్కరితో చెప్తుంది, నీలో మచ్చరం ఏర్పడుతుంది, అంటే ద్వేషం ఏర్పడుతుంది, కోపం ఏర్పడుతుంది, వివాదాలు, గొడవలు. వివాదం అనగా గొడవలు. ఎందుకు ఈ రోజున కుటుంబాలు విడిపోతున్నాయి? ఎందుకు కుటుంబాలు ఎందుకు విడిపోతున్నాయి? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు? వాళ్ళలో దేవుని వాక్యము, దేవుడి జ్ఞానం లేదు. వాళ్ళలో దేవుని హృదయం ఉంటే, ఒకప్పుడు మరియా ఏం చేసింది? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్న మరియను మార్త ఎన్ని మాటలు అంటున్నాయి, ఒక్క మాట అయినా పలికిందా?
పలికిందా? ఒక్క మాట అయినా అందా? మరియా మార్తా అంటుంది, అయ్యా యేసయ్య, నా దగ్గర ఎంతో పని చేస్తున్నాను, నన్ను పంపించు అంటే దేవుడు ఏమన్నాడు? ఆమె శ్రేష్టమైన ఎక్కడున్నది? బహు విలువైన స్థలంలో కూర్చుంది. ఈ లోక ప్రయాస నీకు వ్యర్థమని మార్తానే దేవుడు ఏమన్నాడు? కోప్పడ్డాడు తప్ప మరియని ఏం చేశాడు? మరియ ఒక్క మాట కూడా లేదు. ఎందుకని? ఆ మనసు వచ్చేసింది, సహించే మనసు వచ్చింది. ఈరోజు సహిస్తున్నావా? నీ అన్న ఒక్క మాట అంటే ఎందుకు నీ కోపం వస్తుంది? నీ అన్నయ్యే కదా, సహించాలి. ఓర్పు. దేవుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు వారు ఒకవేళ సిలువలో ఆయన కొడతా ఉంటే ఆయన ఓర్పు భరించకపోతే ఈ రోజున మనకు రక్షణ వచ్చేదా? ఆయన కూడా తిరగబడితే నన్ను ఎందుకు కొడుతున్నావు తిరగబడితే ఈ రోజున మనము ఎక్కడుండేవాళ్ళం? ఈ రోజున మనం ఎక్కడుండేవాళ్ళం అంటే నరకంలో ఉండేవాళ్ళం. యేసయ్య సిలువ త్యాగాన్ని బట్టి, యేసయ్య సిలువ త్యాగాన్ని బట్టి ఈ రోజున మనం బ్రతికి ఉన్నాం. యేసయ్య ఒకవేళ నాకు ఈ శ్రమలు ఎందుకు, నేను అనవసరమా అనుకుంటే ఈ రోజున నీ పరిస్థితి ఏమైపోయిందంటే అందరూ అగ్నిగుండంలో కాలిపోయేవారు. సాతాను చక్కగా తీసుకెళ్ళి పడేసేవాడు. సాతాను ఓడించారు ఎవరైనా ఉన్నారంటే యేసుప్రభు వారే. యేసుప్రభు వారు సాతాను ఓడించాడు కాబట్టి అది మన జోలికి రాలేకపోతున్నాడు. పైన కొన్ని చేయొచ్చు, కానీ మన ఆత్మను మన దేవుని యొక్క విశ్వాసాన్ని పోగొట్టలేకపోయి. ఎందుకంటే మన విశ్వాసంతో దేవుని మందిరానికి వెళ్తున్నాం. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ పడిపోతున్నావు ఒకసారి ఆలోచించు. ఎందుకు నీకు చీటికి మాట కోపం వస్తుందంటే, కోపాన్ని కలిగించేవాడు సాతాను అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దీర్ఘశాంతము కలిగి ఉండు. ఒక చంప మీద కొడితే రెండో చంప చూపించమన్నాడు. ఆ ఒక్క మాట పట్టుకొని గాంధీ గారు ఏం చేశారు? ఆ ఒక్క మాట అన్నాడు. ఏమైంది? ఆ ఒక్క మాట గాంధీ గారు ఏం చేశారంటే ఒకే ఒక్క మాట, దేవుడి మాట ఏది విన్నారో అదే పాటించాడు. ఏమన్నాడు? హింస చేయటం కంటే అహింస చేయటం మంచిది అన్నాడు. ఒక చంప మీద కొడితే రెండో చంప చూపించాడు. ఆ ఒక్క మాట పాటించడం ద్వారా ఈ రోజున గాంధీ గారు ఏం చేస్తున్నారు? అన్నిట్లో అంటే ప్రతి విషయంలో ఆయన బొమ్మ ఒక్క వాక్యాన్ని విన్నాడంతే. అసలు అది ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. దేవుని గ్రంథంలోనే ఉంది తప్ప మిగతా చోట్ల అంతా హింసే. వాళ్ళ గ్రంథాల్లో ఏముందంటే హింసే. కొట్టుకోవడం, చంపుకోవడం, ఇవన్నీ వాళ్ళ దాంట్లో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ యొక్క మాట విన్నాడో, మైక్ శబ్దం ద్వారా ఎప్పుడైతే గాంధీ గారు ఈ మాట విన్నాడో, ఇది పాటించడం మొదలుపెట్టిన తర్వాత ఏం పొందుకున్నాడు? ఈ రోజున మహాత్మా గాంధీగా అంటున్నాడు. ఒక్క మాట ఆయన ఎప్పుడో ఒక్కసారి మందిరం కూడా వెళ్ళని ఆయన ఒక్క మాట విన్నవాడు అలా చేస్తే రోజు దేవుని వాక్యం వింటున్న నీవు ఎంత బలవంతుడు ఒకసారి ఆలోచించు. ఈరోజు ఆ ధనం పైన ఎవరి పేరు ఎవరిది ఉంటుంది? గాంధీ గారి బొమ్మ ఉంటుంది, నవ్వుతూ ఉంటారు. ఎందుకు అది ఆ మహాత్మా గాంధీగా ఎందుకు వచ్చారంటే కారణం ఇదే. దేవుని వాక్యం ఆయనలో ఒక్కసారి పనిచేసింది. కానీ రోజు ఆయన ఎప్పుడూ వెళ్ళ మందిరానికి. బ్రిటిష్ కాలంలో ఆయన ఎక్కడ మందిరానికి వెళ్తే ఆయన తోసేసేవారు. కానీ దేవుని మాట ఒక్కటి ఆయన హృదయంలోకి తాకగానే దాన్ని పాటించడం మొదలు పెట్టగానే ఏమైపోయాడు? ఈ రోజున మహాత్మా గాంధీ అయిపోయాడు. కానీ మనం రోజు వాక్యం వింటున్నాం, కానీ మనం ఇక్కడే ఉండిపోతాం. ఎందుకో తెలుసా? దేవుని వాక్యాన్ని విని వదిలిపెట్టేస్తున్నాం. కానీ ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే యాకోబు రాసిన పత్రికలో క్రియ కనపరచు, దేవుని ప్రేమను కనపరచు. నిన్ను ఎవరు కొడుతున్నా సరే దేవునికి వారి కొరకు ప్రార్థన చేయటం. దేవుడు ఏమన్నాడు? నీ శత్రువుల్ని కొట్టమన్నాడా? నీ శత్రువు నిన్ను తిట్టగానే నువ్వెందుకు తిడుతున్నావు? లేదు నీలో దేవుని వాక్యం. పైగా ఏసయ్య నువ్వంటే నాకు ప్రాణం అంటావు. దేవుడు ఏమంటాడు తెలుసు? నీ ప్రాణం నాకు అవసరం లేదమ్మా, ముందు నువ్వు మారు అంటాడు. అదవుతుందా? చాలామంది పాటలు, ఏసయ్యా నువ్వు లేకుంటే నేను బ్రతకలేనయ్యా, నువ్వే నా ప్రాణం, నా ప్రాణం, నా ప్రాణం. ఆయన ఏమంటాడు తెలుసా? అమ్మా నీ ప్రాణం నాకు అవసరం, నీ ప్రాణం నేను దక్కించుట కొరకే ఈ లోకానికి వచ్చాను అన్నాడు. నీ ప్రాణం కాదు,
నీవు నాలాగా మారు అంటున్నాడు. అర్థమవుతుందా? యేసయ్య రూపంలో మనం మారాలి. ఈరోజున అలా మారట్లేదు కాబట్టి ఇంట్లో గొడవలు, భార్యాభర్తలకు గొడవలు, అన్నదమ్ములకు గొడవలు, తల్లిదండ్రులకు గొడవ, అందరికీ గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే మాట వింటలేదు, నీ హృదయంలో పని చేయట్లేదు. నీ హృదయంలో పనిచేస్తే నీలో ఏమొస్తుందంటే భయం ఏర్పడుతుంది. ఏమో నా దేవుడు చెప్పాడు, నా దేవుడు చెప్పిన ప్రకారం నేను జీవించాలి. అందుకే ఇక్కడ ఆ మాట రాయబడింది. ఏమంటున్నాడంటే మచ్చరపడేవాడు ఎలా ఉంటాడో అన్నది చూపిస్తున్నాడు. అంటే కోపం కలిగిన వాడు, మచ్చరం కలిగిన వాడు ఎలా ఉంటాడంటే సత్యమునకు విరోధమే అబద్ధమాడుతాడు. ఏమవుతాడు? అబద్ధమాడవద్దు. ఇంకేం చెప్తున్నాడు? నీ జ్ఞానముపై నుండి దిగువచ్చునుగాక భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన దయ్యాల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏంటిది? ఇప్పుడు ఏ జ్ఞానం నడుస్తుంది? ఇప్పుడు దయ్యాల జ్ఞానం నడుస్తుంది. అది చెప్తున్నాడు యాకోబు. దేవుడి జ్ఞానం నీలో లేదు, నీ హృదయంలో దేవుని క్రియలు లేవు, అందుకని నీలో దేవుడు లేడు అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు ఎవరికి లోబడుతున్నావు? దయ్యాల జ్ఞానానికి లోబడుతున్నావు. ఏలననగా మచ్చరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడే అల్లరియు ప్రతి నీచ కార్యాలు ఉండును. ఏమంటున్నాడు? దేవుని పిల్లలు దేవుని పాటలు పాడాల్సిన వాళ్ళు, దేవుని మాటలు చెప్పాల్సిన వీళ్ళు ఈ రోజునేమో అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరి కర్త ఎవరు? కానీ ఎందుకు అల్లరి చేస్తున్నావు మరి? అంటే నువ్వు ఎవరిని ఎంచుకున్నావు? నువ్వు అల్లరి చేయొద్దు నాన్న అనే తల్లి చెప్తుంది, తండ్రి చెప్తున్నాడు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు చెప్తా ఉన్నా సరే ఈరోజు పిల్లలు అల్లరి పాలైపోతున్నారు. అల్లరి మనసు ఎందుకు వస్తుందంటే నీలో సాతానున్నాడు. నీచ కార్యాలు అయిపోయినాయి నీ బ్రతుకు. ఈరోజున చిన్న పిల్లలు పాడైపోతున్నారు. ఏమైనా ఒక మాట అంటే చాలు తల్లిదండ్రులు ఎదురిస్తున్నారు. వాళ్ళు అవసరమైతే ఫోన్ కోసం తల్లిని, తండ్రిని కూడా చంపేస్తున్నారు. వీడియో గేమ్స్ కోసము ఒక తల్లిని చంపేశాడు కొడుకు, ఫోన్ ఇవ్వలేదని చెప్పి. ఎందుకు ఇలా అవుతున్నారంటే ఆ జ్ఞానము లేదు. తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పాలి? దేవుడి జ్ఞానం నేర్పాలి. ఇప్పుడు ఏమవుతున్నారు వీళ్ళు? సాతాను చేతులు చిక్కుపోయారు, దయ్యపు జ్ఞానానికి లోబడిపోయారు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తుంది అంటే నీ జ్ఞానము ఎక్కడుంది? దయ్యాల దగ్గర ఉంది. అల్లరి చెయ్యొద్దు అనే తల్లి చెప్తా ఉంటాడు, తండ్రి చెప్తా ఉంటాడు, స్నేహితులు చెప్తా ఉంటారు, టీచర్ చెప్తా ఉంటారు. అయినా నువ్వు అల్లరి చేస్తున్నావు. కానీ నువ్వెవరివే? దేవుడి మందిరానికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు నీ ద్వారా దేవుడికి అవమానం వస్తుంది, నీచ కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమవుతున్నారు? భయంకరమైన పాపము జరుగుతుంది ఈరోజు. పిల్లలకు కూడా వేరు డ్రెస్సులు వేసి, ఎక్కడ స్కూల్లో మామూలుగా స్కూల్లో ఎలాంటి డ్రెస్సులు వేసి వాళ్ళకి డ్యాన్సులు నేర్పిస్తున్నారు? అసహ్యకరమైన పాటలు నేర్పిస్తున్నారు పిల్లలకి. అల్లరి చేసే వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఒక బొమ్మ దగ్గర ఏం చేశారు? అక్కడ దూడ బొమ్మ దగ్గర ఏం చేశారు? తాగి తందనాలాడి భయంకరంగా డ్యాన్సులు వేసి భయంకరంగా ఆడవాళ్ళ బట్టలు మగవాళ్ళు వేసుకొని ఎంత భయంకరంగా చేశారు వాళ్ళు. అలాంటి అల్లరితో కూడిన ఆటపాటలు దేవుడికి నచ్చం లేదు. పరిశుద్ధ వివాహం అంటారా? ఆ వివాహంలో అల్లరితో కూడిన పాటలు పెడతా ఉంటారు. దేవుడు ఒప్పుకుంటాడా? నువ్వు దేవుని పిల్లలు, అవునా? అమ్మా ఇది దేవునికి విరోధం అని ఎవరైనా చెప్పారనుకో, అయ్యా ఒక్కరోజేగా, ఆ రాత్రి దేవుడు నీ ప్రాణం తీసుకెళ్ళిపోతే ఆ ఒక్కరోజుతో ఏమైపోద్ది? ఆ రాత్రి నువ్వు నరకానికి వెళ్ళిపోతే, ఆ రాత్రి నిన్ను సాతాను తీసుకువెళ్ళిపోతే ఒక్క రాత్రి అంటావా? ఎందుకు వచ్చింది నీకు?
దేవుని పిల్లగా ఉంటున్న నీకెందుకు అల్లరి? నీ అల్లరి వల్ల ఏం ఉపయోగం? అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తున్న వారితో నీకేంటి సావాసం అంటున్నాడు ఇక్కడ. అది ఇక్కడ మెయిన్ పాయింట్. ఏమంటున్నాడు? నీ నోటితో దేవుని స్తుతించాలి. గత వాక్యము ద్వారా ఏం చెప్పాడు? నీకు నోరిచ్చింది నన్ను స్తుతించడం కొరకు, మహిమార్థ కొరకే అన్నాడు. కానీ ఈ నోటితో దేవుని స్తుతించుస్తున్నావా? లేదు. సినిమా పాటలు పాడుతున్నావు, లేదంటే డ్యాన్సులు. ఎందుకు? నువ్వు దేవుని పిల్లలు, దేవుని మందిరానికి వెళ్తావు, దేవుడు మూస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో. ఏమంటున్నాడు చూడు. ఎక్కడ మత్సర వివాదం ఎక్కడున్న అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యాలుండు. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొదట పవిత్రమైనది. ఎక్కడి నుంచి వచ్చాలి జ్ఞానం? మనం దేవుడి నుంచి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. నువ్వు సాతాను మాట వింటున్నావు కాబట్టి, సాతాను జ్ఞానం నీలో ఉంది కాబట్టి నువ్వేమవుతున్నావంటే అపవిత్రుడవుతావు. అంటే దయ్యాలతో సమానం నువ్వు. అపవిత్ర క్రియలు చేసేది ఏంటిది? దయ్యాలే. అంటే నువ్వు దయ్యాలకి, ఇక నువ్వు సాతాను స్వభావానికి లోబడుతున్నావు అంటే నువ్వు కూడా ఒక దయ్యమే. ఎక్కడి నుంచో రావక్కల, నీలో ఒక దయ్యం, నువ్వే ఒక దయ్యం అయిపోతున్నావు. ఈ రోజున ప్రపంచమంతా ఏం జరుగుతుందంటే దయ్యపు ప్రపంచం జరుగుతుంది. అంత దయ్యపు జ్ఞానం ఇదంతా. మోసం, మోసకరమైన జీవితం ఇక్కడ. దేవుడి జ్ఞానం అలాంటిది కాదు. మోసం చేస్తే దేవుడు ఒప్పుకోడు, అన్యాయం చేస్తే ఒప్పుకోడు. ఈ రోజున అన్యాయాలు ఎక్కువైపోతున్నాయి, మోసాలు ఎక్కువైపోతున్నాయి. నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఈ రోజున ఈ ప్రపంచం అంతటా ఏమైపోతుందంటే పాడైపోయింది. అందుకే అకాల మరణాలు సంభవిస్తున్నాయి, ఎప్పుడు విననివి. తుఫాన్లు, అనేకమైన తుఫాన్లు, భూకంపాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అకాల మరణాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? కరోనా ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది ఆ కరోనా? ఎప్పుడు రాని జబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకని? దోమకాట్ల వల్ల, డెంగ్యూ ద్వారా ఎంతోమంది చచ్చిపోతున్నారు, విష జ్వరాలు ఎక్కువైపోతున్నాయి. అర్థం కావట్లేదా? నువ్వు చేసిన ప్రతి పాపము నీ ఆయుష్ని తీసివేస్తుంది. ఏం చేస్తుంది? పాపం వల్ల వచ్చే జీతం ఏమవుతుంది? నరకం. ఈ రోజున పాపం ఎక్కువైపోతుంది కాబట్టి నరకం ఎక్కువైపోతున్నాయి, నరకానికి వెళ్ళిపోతున్నారు ఎన్నో కుటుంబాలు. ఈ రోజున చిన్నపిల్లల పాడు చేసేస్తున్నారు, పెద్దవాళ్ళని లేదు. ఆనాడు ఏ విధంగా అయితే సొదొమ గొమొర్రాలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఈరోజు అదే జరుగుతుంది. ఆడవాళ్ళ బట్టలు మగవాళ్ళు వేసుకున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇక్కడ దేవుడు లేడు, వాళ్ళ హృదయంలో దేవుడు లేడు. దేవుడు మాటలంటే పెడచెవుని పెడుతున్నారు, ఇలా వింటున్నారు, అలా వదిలేస్తున్నారు. వినుట వల్ల విశ్వాసం వస్తుంది, విశ్వాసం వస్తే ఏమీ చేయట్లేదు వాళ్ళు. దేవుడు ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండ లాంటి సమస్య అయినా నేను పడద్రోస్తానన్నాడు. కానీ దేవుడు చెప్తున్న మాటను వింటున్నారు, విని అక్కడితోనే వదిలేస్తున్నారు, ఆచరణలో పెట్టట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పుడు వివాదాలు గొడవలు ఎక్కువైపోతున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఏముంటుంది? మనుషుల మీద మనుషులు లేగిస్తారు అన్నాడు. ఈ రోజున ఊరికినే ఒక మాట అంటే కొట్టుకొని చంపేసుకుంటున్నారు. మొన్న రీసెంట్గా ఏం జరిగిందంటే, రీసెంట్గా కర్ణాటక ప్రాంతంలో జరిగింది. ఒక చపాతీ బండోడు ఉన్నాడంట. ఏంటి? చపాతీ చేస్తున్నాడంట. చపాతీ చేస్తూ ఉన్నప్పుడు కూర అన్నీ వేసి మంచిగా ఆలకిస్తున్నాడంట. ఇచ్చే సమయానికి ఈ చపాతీ బండోడు బాగానే ఉంటా ఏమైందంటే అతను ఏదో ఉల్లిపాయ ఏదో ఇవ్వలేదని అడిగాడంట. ఒక వ్యక్తి పెద్ద ఆయన అడిగితే లేదు అన్నాడంట. లేకపోవడం ఏంటి, ఉల్లిపాయ వేయాలి కదా అని చెప్పి ఆయన చిన్న మాట అన్నాడంట. వీళ్ళు కత్తితో పొడి చేశాడు. అదే కోసే ఉంటుంది కదా చాకు,
దాన్ని పెట్టి పొడిచేశాడు, పేకని ఇలా కోసి. ఊరికే ఒక మాటకే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఈయన ప్లేట్లో, ఇప్పుడు ఈ చపాతీ ప్లేట్లో ఏముందంటే బ్లడ్. ఆయన మెడ కోసేశాడు కదా ఇట్లా, బ్లడ్ మొత్తం అంతా ఇలా. ఆ వీడియో చూడగానే చాలామంది, కర్ణాటకలో జరిగింది, ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరినైనా ఇలా మాట్లాడితే చాలు ఏం చేస్తారో తెలియట్లేదు. దేవుడు చెప్తున్నాడు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో సూటిగా చెప్పాడు, మనుషుల మీద మనుషులు లెగుస్తున్నారు, కోపం. ఎందుకు వీళ్ళు లెగుస్తున్నారంటే వీళ్ళు దేవుడి జ్ఞానం లేదు. ఊరికే కోపాలు పెరిగిపోతున్నాయి, ఊరికే కోపాలు, ఊరికే అందులో పెద్ద మాటలు కూడా అక్కర్లేదు, చిన్న మాట అంటే చాలు కోపం పెరిగిపోతుంది. తగ్గించుకున్న స్వభావం లేదు. ఈరోజు ఎన్నో కుటుంబాలు ఇప్పుడు ఏమైపోయాడు, ఇప్పుడు అతను అనవసరంగా కోసేశాడు. ఇప్పుడు ఆయన నెమ్మదిగా ఉంటారా, తీసుకెళ్ళి జైల్లో వేస్తారు పోలీసులు, ఆ జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైపోతారు వాళ్ళ బిడ్డలు, ఇప్పుడు ఏమైపోతారు అందరూ? ఎందుకు వచ్చిన కోపం నీకు? అదేదో కస్టమర్ అడిగాడు, లేదు, దాన్ని సర్చ్ చేసుకోవడమో లేదా తెప్పించేసుకోవడమో సరిపోయేది. కానీ ఈ రోజున ఇలాంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు మానవుడు. దేవుడు సహించలేకపోతాడు. ఎందుకా నేను చేసింది అంటున్నాడు మనుషులు. యెషయా గ్రంథంలో చెప్పాడు మాట, నా మాట వినట్లేదు, ఆకాశమా చెవియోగము, సముద్ర నక్షత్రాల చెవియోగము, నా మాట నా పిల్లలు వినట్లేదు, నా రొమ్మునే తంతున్నారంట, నాపై తిరుగుబడుతున్నారు, నేనేం చేయాలి? ఇలాంటి వాళ్ళని నేనేం చేయాలని వాటిని అడుగుతున్నాడు, నాశనం చేయాలని చూస్తున్నాడు. కానీ కొంతమంది ప్రేమను బట్టి, కొంతమంది దేవుని యందు భయము భక్తి ఉన్నవారి కాబట్టి వాళ్ళందరి కోసం ఆయన కోపాన్ని అణుచుకుంటున్నాడు, మారతారని అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈరోజున యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలా ఉంటున్నావు? నీ హృదయంలో వాక్యం ఉంటే నీ కుటుంబంలో గొడవలు ఉండకూడదు. నీ భార్య ఒక మాట అంటే మౌనంగా వెళ్ళిపో, లేదు నీ భర్త ఏమన్నా అంటే మౌనంగా వెళ్ళిపో, నీ తల్లి ఏమన్నా అంటే మౌనంగా వెళ్ళిపో, మౌనంగా ఉండంతే. నువ్వు ఒకలైనా తగ్గకపోతే ఏమవుతుంది? అది వివాదం పెద్దదైపోతుంది. ఎవరు ఏ మాట అన్నా దేవుని పిల్లలు ఏం చేయాలంటే సహించాలా. సహించేవాడే నిజమైన దేవుని బిడ్డ. యేసు ప్రభువారు అదే చూపించాడు. ఆయన కొరడాలతో 39 కొరడా దెబ్బలు కొడుతున్నా ఏమని అన్నాడా? సహించాడు, భరించాడు. ముఖం మీద కాండ్రించి ఉమ్మూశారు, రాళ్లతో కొట్టారు, చెవుల మీద కొట్టారు, గెడ్డము పెరికారు, ఇలా జుట్టు పట్టుకొని ఇలా నొక్కారు, అన్నీ సహించాడు. అంటే దేవుడు ఏం చూపిస్తున్నాడు? నేను ఎలా సహించానో మీరు కూడా అలాగే సహించారు. ఈరోజున యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని, నువ్వు సహించగలిగితే నువ్వు నిజమైన దేవుడి కుమారుడివి. పరలోకములో నువ్వు ఎంత సహిస్తున్నావో, ఎంత భరిస్తున్నావో, ఎంత వేదన, ఎంత సాతాను వేసే ఉచ్చులన్నిటినీ భరించుకుంటూ ఎవరిని ఒక్క మాట అనకుండా దేవుని ప్రేమను కనపరుచుకుంటూ వెళ్తున్నావో ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతున్నావు. 1000 ఏళ్ల పాలనలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, చీటికి మాటికి కోపాలు పెంచుకోకండి. ఆ కోపము ఈ రోజుని ఎంత భయంకరమైన, ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఏ స్థలంలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, ఏ వార్డులో చూసినా, ఏ విలేజ్లో చూసినా, ఎక్కడ చూసినా ఇదే వాదనలో. వీరెవరో కాదు, మళ్ళా అన్యుల కంటే ఎక్కువగా చేస్తున్నారు. దేవుని పిల్లలే, దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళే. అందుకే అన్యజనులు నా నామము అవమానం తెచ్చేది మీరే కదా అంటున్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ,
మన దేవుని మాట వింటే సరిపోదు, ఆచరణలో పెట్టాలి, క్రియ కనపరచాలి. ఈరోజు దయ్యపు జ్ఞానం ఎక్కువైపోతుంది అంటున్నాడు దేవుడు. సాతాను జ్ఞానం ఎక్కువైపోతుంది. ఈరోజు తల్లిని ఎదురిస్తున్నావు, తండ్రిని ఎదురిస్తున్నారు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది సాతాను చేతుల నుంచి వచ్చింది. సాతాను నీ తలలో, నీ మెదడులో, నీ ఆలోచనలో ఉండిపోయింది, నీ హృదయంలో ఉండిపోయింది. అందుకే నువ్వు ఏమైపోతున్నావు అంటే వాడికి బానిస అయిపోతున్నావు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఎలాగైతే బానిస అయిపోయారు, ఈ రోజున సాతానుకు నువ్వు బానిస అయిపోయావు. కానీ నా దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆ బానిస సంఖ్యలను తెంచబోతున్నాడు ఈ రాత్రి. నీవు నమ్మి విశ్వసించి పశ్చాత్తాపడితే, ఈ రాత్రి దేవుడు నీ పట్ల గొప్ప మేలులు చేయడానికి ఇష్టపడుతున్నాడు. పశ్చాత్తాపం, కన్నీరు కార్చు, అయ్యా నేను చేసింది తప్పే అయ్యా, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కానీ నా క్రియ కనపరచట్లేదు, నా సాక్ష్యాన్ని నేను చూపించలేకపోతున్నాను. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఇంకేం చెప్తున్నాడు చూద్దాం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది గాక. ఏ జ్ఞానము? దేవుని జ్ఞానము. భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన దయ్యాల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏమైంది? ఈ భూమి మీద ఉండే ప్రతిదీ, ఈ మనుషులు అందరూ ఏమవుతున్నారు? దయ్యపు జ్ఞానానికి లోబడుతున్నారు. అందుకే ఏమంటున్నాడంటే, ఏలననగా మచ్చరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యాలు ఉంటాయి. నువ్వు ఎక్కడ అల్లరి చేస్తావో నీ నోటి నుండి ఏమొస్తాయి? బూతులు వస్తాయి. నీ హృదయము వ్యాధి అయిపోతుంది, బూతు మాటలు మాట్లాడుతావు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు. అంటే నువ్వు ఏమైపోతున్నావు? పతనమైపోతున్నావు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలన్న, నేను పరిశుద్ధుడై ఉన్నాను, నా పిల్లలు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటే నువ్వు ఏమైపోతున్నావంటే సాతానుకు లోబడిపోతున్నావు. పైకి ఏమంటున్నావు? ముసుగు వేసుకున్నావు అంతే. నేను దేవుని పిల్లని ముసుగు వేసుకున్నావు, కానీ నీ హృదయము చూస్తున్నాడు దేవుడు. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు నీ అంతరంగం చూస్తాడు. నువ్వు మాట్లాడే తీరు కనిపెట్టాలి అందరూ. ఇదిగో నిజంగా దేవుని పిల్లలాగానే మాట్లాడుతుంది, ఇదిగో ఈ పిల్ల దేవుని పిల్లలాగానే చేస్తుంది, దేవుని పిల్లోడుగానే చేస్తున్నాడని అందరూ నిన్ను చూడాలి. నీలో యేసయ్య రూపం కనపడాలా, యేసయ్య మనసు కనపడాలి, యేసయ్య ఆలోచనలు కనపడాలి, యేసయ్య తలంపులు కనపడాలి. నీలో అవి కనపడతలేదంటే ఇతను అల్లరి చేసేవాడు, దేవుని మందిరానికి వెళ్తాడు, ఇతను అల్లరి చేసేవాడు అంటే నువ్వు సాతానికి, దేవుడికి లేవు, నీకు దేవుడి జ్ఞానం లేదు. ఈరోజున దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుని జ్ఞానము కలిగి ఉండు. దేవుని వాక్యాన్ని విని వదిలిపెట్టద్దు. దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించు. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న ఆ మాటలు వ్యర్థముగా వదిలిపెట్టద్దు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, పశ్చాత్తాపడు, అయ్యా నేను క్షమించాను. పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం లేదు. పశ్చాత్తాపడు, అయ్యా నీ జ్ఞానాన్ని నేను పోగొట్టుకుంటున్నాను, క్షమించు అని దేవుడిని అడిగితే ఈ రాత్రి నీ కన్నీటి, ఆనాడు పేతురు తన పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు కనికరాన్ని పొందుకున్నాడు. ఈరోజు కూడా నువ్వు కన్నీరు కారిస్తే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల మేలులు చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.